మున్సిపల్ ఎన్నికల ప్రచార భాగంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రచార భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నర్సారెడ్డి గారికి ఈ యొక్క డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి 6వ డివిజన్ అభ్యర్థి అయినటువంటి మమతా రత్నాకరరావు గారికి 23వ డివిజన్ అభ్యర్థి అయినటువంటి ముప్పాల లక్ష్మి గారికి అదేవిధంగా తార్బి నమ్దాన్ గారికి మాజీ మున్సిపల్ మేయర్ అయినటువంటి ఆకుల సుజాత గారికి మాజీ ఎన్డీసీ రత్నాకర్ గారికి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే. ఎంపీ గారు ఎన్ని సంవత్సరాలు గెలిచి అయినా 7 సంవత్సరాలు అవుతుంది. మరి గత మున్సిపల్ ఎలక్షన్ అయినప్పుడు 2 స్థానాలు ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఎక్కడ జరిగితే అనుకున్నాం, ఎక్కడ జరగలేదు. కొన్ని అభ్యర్థులు అయితే తెలిస్తే దొరుకుతలేరు అభ్యర్థున్నారు. ఎక్కడ ఉన్న అభ్యర్థి వచ్చి ఈ 6వ వార్డులో పెట్టిండు. మరి 6వ వార్డులో ఉన్న అభ్యర్థి ఎవరు? ఇక్కడ రత్నాకర్ మమతా గారు. మరి మీ ఇంటి చుట్టూ ఆమె ఉంటుంది. మీరు ఓటు వేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మీరు ఈ యొక్క రాష్ట్రంలో మొన్న ఎన్నికలు జరిగిన మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు 9 మున్సిపాలిటీలకు 6-7 కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన నిజామాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 1 నగర కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన నగరంలో 60 అభ్యర్థులు నిలబడ్డారు. దాంట్లో భాగంగా ఈరోజు అభివృద్ధికి ఓటేద్దామా, మతాలను అడ్డపెట్టుకుని వాళ్ళకి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచించుకొని మరి రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్దలు మహేష్ సారథ్యంలో యొక్క జిల్లాలో నిజామాబాద్ 3 మున్సిపాలిటీలు, 1 నగర మేయర్ కూడా గెలుచుకోబోతున్నది. పెద్ద ఎత్తున గెలుచుకుంటాము. మనకు ఎవరి మద్దతు లేకుండా మన నగర మేయర్ కరెక్ట్ చేస్తున్నాము. అదే డిప్యూటీ మేయర్ కూడా మన మద్దతుతో గెలుస్తున్నాం. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున మద్దతు కోరుకుంటాను. మీ గతంలో తెలుసు, పెద్దలు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు వారు పీస్ మెండ్ ఉండ్రి, ఇప్పుడు పీస్ మెండ్ మన మహేష్ గౌడ్ అన్నారు. మరి వారి సారథ్యంలో 2005లో 36 స్థానాలు గెలుచుకున్న కార్పొరేషన్లు మొత్తం సింగిల్ గా మనం ఫామ్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా వారి సారథ్యంలో ఇప్పుడున్న మహేష్ గారు రాష్ట్ర పీసీ అధ్యక్షులు కాబట్టి ఖచ్చితంగా వారి సారథ్యంలో 30 నుంచి 40 స్థానాలు గెలుచుకోబోతున్నాం. కాబట్టి మనకు ఎవరి మద్దతు అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన మేయరే గెలుస్తున్నారు. కాబట్టి అన్ని స్థానాలు గెలుచుకొని వారి మన సొంతంగా మన బలంతోనే మేయర్ని కైవసం చేసుకుంటాము, డిప్యూటీ మేయర్ కైవసం చేసుకున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా 60 వార్డులలో కూడా ఎక్కడెక్కడ మీకు చుట్టాలు ఉన్నారో ఫోన్ల ద్వారా ప్రచారం చేసుకుని చెప్పుకోండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై గెలిపించుకోవాలని చెప్పి ప్రచారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు क्योंकि सुबह से कांग्रेस पार्टी के हक में हाथ के निशान पर वोट दो बोलकर घर महेश कुमार गौड़ साहब आ रहे, हम सब उनसे मिलने के लिए आप यहाँ पर आने का बहुत बहुत शुक्रिया अदा करते हुए एक मर्तबा आपसे गुजारिश करता हूँ, महेश कुमार गौड़ साहब को तालियों की गूंज में हम सब मिलकर स्वागत करेंगे। कल तक जो हुकूमत में थी वो हुकूमत यहाँ पर क्या क्या करी क्या नहीं करी हमारे महेश कुमार गौड़ साहब आपको बताएंगे। लेकिन मैं 1-2 बात आपको बताते चलूँ। यहाँ पर 6 नंबर और 23 नंबर 24 नंबर के 3, यहाँ पर 22 नंबर के 3 कारपोरेटर्स यहाँ पर खड़े रहे हैं। उन लोगों को आप सब मिलकर हाथ के निशान पर वोट देकर भारी अक्सरियत के साथ जिताने के लिए हम सब यहाँ पर आए। और इस शहर की तरक्की में, निज़ामाबाद की तरक्की में महेश कुमार गौड़ साहब का जो आज कारनामा है, शायद ही हम नहीं भूल सकते कि ये कारनामे से निज़ामाबाद सारे तेलंगाना में नंबर 1 बनने जा रहा है। लिहाजा हम सब मिलकर यहाँ पर जो भी 3 खड़े रहे हैं उम्मीदवारों को हाथ के निशान को वोट डालकर भारी अक्सरियत के साथ जिताने के लिए हम सब आपसे अपील कर रहे हैं। దయచేసి నా అక్క చెల్లెళ్లకు కోరుకునేది ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా మనవాడు మనకు కావాల్సినవాడు ఈ గడ్డ మీద పుట్టినటువంటి పెద్ద మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్ మేయర్గా అదేవిధంగా ఈ 3 డివిజన్లు 6, 22, 23 డివిజన్లో మన కార్పొరేటర్లుగా చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరడానికే మేమందరం, నాతో పాటు నర్సారెడ్డి గారు కానీ, ఈ ప్రాంత పెద్దలు రాజిరెడ్డి గారు కానీ, శ్రీశైలం కానీ, మాజీ మేయర్ కానీ మేమందరం ఇక్కడికి రావడం, జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన నగరాధ్యక్షుడి నాయకత్వాన జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మనమందరం మహేష్ కుమార్ గౌడ్ గారికి 3 డివిజన్లను కానుకగా ఇద్దామా లేదా? ఇద్దామన్న వాళ్ళు ఒకసారి చేయలేపండి. మీరు చాలా సంతోషం. మహేష్ కుమార్ గౌడ్ గారికి మనం కానుకగా ఇస్తే ఈ పట్టణాభివృద్ధి, ఈ జిల్లా అభివృద్ధి చేయడానికి ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 11వ తేదీ నాడు ఉదయం 7 గంటల నుండి
సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ శేఖర్ గౌడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడు. డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేసేటప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారంటే, నేను డైలీ వాళ్ళతో క్యాండిడేట్స్ తోటి వెళ్తున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిందండి, మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఏ బియ్యం అయితే తింటున్నారో మేము కూడా సన్న బియ్యం తింటున్నారని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఎన్నో పథకాలు మన కాంగ్రెస్ వచ్చిందండి, ఎన్నో పథకాలను ఇచ్చిన మన రేవంత్ అన్న గారికి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరి ఇక్కడికి మా 6వ డివిజన్, 23వ డివిజన్, మరి 24వ డివిజన్కి సంబంధించిన మా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి అందరికీ నేను చెప్తున్నా ఒకటే, మనకు నాయకుడు, ఒక గల్లీలో ఒక నాయకుడు కార్పొరేటర్ మంచిగుంటేనే మన గల్లీ బాగుపడుతుంది. ఒక రోడ్డు కావాలన్నా, ఒక డ్రైనేజ్ కావాలన్నా, ఒక బ్రిడ్జి కావాలన్నా, ఏది కావాలన్నా, ఏ సమస్య ఉన్నా కానీ మనకు అండగా ఉండే మన పెద్దన్న పిసిసి అధ్యక్షుడు, మరి అలాంటి మన అన్న మహేష్ అన్న గారు మనకు ఉన్నాడు కాబట్టి, మన నిజామాబాద్ సంబంధించిన మన అన్న ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఏ సమస్య ఉన్నా మీరు చెప్పాలని నేను తెలియజేసుకుంటూ, మరి వేదిక పైన పెద్దలందరికీ, మరి క్యాండిడేట్స్ కూడా అందరు మహిళలే వచ్చిర్రు, మరి చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడికి ఇచ్చేస్తే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లాలో 2,50,000 మంది బీడీ కార్మికులు ఉన్నారు. వాళ్ళ సమస్య, ప్రధాన సమస్య, ఆ సమస్య గౌరవనీయులు మన కార్మిక శాఖ మంత్రితో మా కార్యక్రమం కానీ వాళ్ళు చేసే బీడీలు ఏదైతే ఇస్తా ఉన్నారో, తక్కువ చేస్తున్నారు, వాళ్ళకు దయచేసి ఒకసారి ఒక సమావేశాన్ని ఎన్నికల తర్వాత పెట్టి దీన్ని మీరు పూర్తి చేస్తారనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే మీకు బీడీ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. గతం నుంచి కూడా 6వ డివిజన్లో బీజేపీ వాళ్ళే పరిపాలన చేయడం జరిగింది. మన 6వ డివిజన్లో ఎంత పుట్టుబడి ఉన్నదో మీ అందరికీ తెలుసు. రోడ్లు కానీ, మోర్లు కానీ, ఏది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల లోపల మొన్ననే మహేష్ అన్న గారు ఇక్కడ 60 కోట్లతోని మన ప్రాంతంలోనే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్క డివిజన్కి 2 కోట్ల రూపాయలు ఈరోజు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత పెద్దలు ఎక్కడైతే సూచిస్తారో, మీరు మన కార్పొరేటర్ని మనం గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి పదంలో పోతుందని చెప్పేసి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నాం ఈ మాటలు అంటే, ఇవాళ ఇప్పటివరకు నాగేష్ రెడ్డి గారు చెప్పినట్టు మా ప్రాంతాలలో సర్పంచులందరినీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నది. ఇక్కడ కూడా కార్పొరేటర్లని మనం గెలిపించుకుంటే మనకు ఖచ్చితంగా మన డివిజన్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇలా 6వ డివిజన్లో ఎందుకంటే ఇంతకుముందు చాలా పెద్దగా ఉండే, ఇప్పుడు కూడా చాలా పెద్దది మన నిజామాబాద్లోనే 6వ డివిజన్. ఈ 6వ డివిజన్ చాలా వెనుకబడి ఉన్నది మహేష్ అన్న. దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాన్ని, డివిజన్ని అభివృద్ధి చేస్తే, ఈ అభివృద్ధిలో ప్రతిసారి బీజేపీ వాళ్ళే పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 6వ డివిజన్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరందరూ 6వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న మమత గారు, 23లో పోటీ చేస్తున్న భాగ్యలక్ష్మి గారు, 22లో పోటీ చేస్తున్న పుప్పాల లక్ష్మి గారు, మాతో పాటు ఉన్నటువంటి తాయర్విన్ అమ్దాన్ గారు, బార్ శేఖర్ గారు, నర్సారెడ్డి గారు, రత్నాకర్ గారు, షకీల్ గారు, రెడ్డి గారు, రామకృష్ణ గారు, ఇక్కడ సీనియర్ నాయకులు అందరి రాజరెడ్డి గారు, మీకు మేయర్గా సేవలు ఇచ్చినటువంటి సుజాత గారు, అందరికీ నమస్కారాలు. బహనో आपको भी नमस्ते. కార్పొరేషన్ ఎన్నికమ్మ, కార్పొరేటర్ ఎన్నిక ఇది. కార్పొరేటర్ అంటే ఎట్లుండాలి? మనకు అందుబాటులో ఉండాలి, మన ఇంటి పక్కన ఉండాలి. అవునా? పొద్దున్న లేస్తే పోతే పలకాలి. మరి ఎక్కడో ముబారక్ నగర్, సుభాష్ నగర్ ఉన్నాము, ఇక్కడ ఏం చేస్తుంది వచ్చి? మీకు దొరుకుతుందా అసలు? बीजेपी अभ्यर्थी इल्लू कहाँ है उसका मकान? ఎక్కడో ఉన్న వాళ్ళు తీయడం సేవ చేస్తారమ్మా. మన పక్కన ఇక్కడే ఉంటుంది, మా మమతమ్మ ఇక్కడే ఉంటుంది, భాగ్యలక్ష్మి ఇక్కడే ఉంటుంది, లక్ష్మి ఇక్కడే ఉంటుంది. మన ఇంట్ల మధ్యన ఉంటారు కదా. పొద్దున్న లేస్తే దర్వాజా కొడితే దర్వాజా తీసి మాట్లాడతారు. నువ్వు వాడికి పోవాలంటే 15 రూపాయలు కావాలా?
ఆడికి పోయినాక సెక్యూరిటీ వాళ్ళని పక్క తప్పి నువ్వు ఆమె వెళ్ళాలంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారా తెలుసు కదా. అందుకే మీ అందరి విజ్ఞప్తి 6వ డివిజన్లో జరుగుతున్న ఎన్నికల్లో మమత గారికి చేతి గుర్తు కోటేయండి. ఎందుకు ఓటేయమని అడుగుతున్నా, అభివృద్ధి కొరకు. అభివృద్ధి ఎవరితో కాదమ్మా, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో తప్ప ఎవరితో అభివృద్ధి కాదు. ఏమిస్తున్నాం మనం ఇవాళ? సన్న బియ్యం. మా మేయర్ సుజాతమ్మ తింటున్న సన్న బియ్యమే మీరు తింటూ ఉన్నారు. అవునా? आपको बारीक चावल आ रहा है ना? आ रहा है ना? ताहिर बिन हमदान साहब बारीक बिरयानी जो खाते हैं वही चावल आपको भी आ रहा है. कौन दे रहे बारीक चावल? रेवंत रेड्डी सरकार दे रही है. कभी ख्वाब में सोचे आप बारीक चावल मिलता बोल के? ఎవరన్నా కళ్ళు కూడా అనుకున్నారమ్మా సన్న బియ్యం వస్తాయని? ఇలా సన్న బియ్యం తింటా ఉన్నాం. కరెంటు ఫ్రీ అయిందా? ఎంతమంది కరెంటు ఫ్రీ అయింది చేతులు లేపండి. ఫ్రీ కరెంట్ ధరమే. ఉచితంగా బస్సులు తిరుగుతున్నారు. కొద్ది కష్టమైన బస్సులు వస్తున్నాయి, ఇంకా బస్సులు పెంచుతూ ఉన్నాం. ఇందిరా మిల్లు ఎంతమందికి వచ్చినాయి? వస్తాయి. రానోళ్ళకి భూములకి 5 లక్షలు వస్తాయి. మీకు భూమి లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి. వస్తాయమ్మా, మాది జిమ్మెదారి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అమ్మా 5,000 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 5,000 ఇండ్లు శాంక్షన్ అయిన నిజామాబాద్కి. ఎలక్షన్లు అయినాక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికైతే లేవో బీదోళ్ళకి వాళ్ళకి తప్పకుండా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి తీరుతామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాను. ఏం చేసింది వాళ్ళు? ఇలా ఈడ బీజేపీ కార్పొరేటర్ ఉండే ఏం పనులేనే మీకు? మరి కానప్పుడు ఆగమ్మా, కానప్పుడు మనము మన చెంత నుండి మనకు పనిచేసే వాళ్ళు గెలిపించుకోవాలి. నేను ఇలా మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. నేను ఈ నిజామాబాద్లో పుట్టిన బిడ్డనే. మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. ఈ 6వ వార్డులో దాదాపు 7,112 ఓట్లున్నాయి. పెద్దవాడు, విస్తరణ పెద్దగా ఉంది. సీసీ రోడ్లు కావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. అవి చేసే బాధ్యత మాది అనే మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాం. డ్రైనేజ్ పనులు పెండింగ్ ఉన్నాయి. 2 బ్రిడ్జులు పెండింగ్ ఉన్నాయి. 10 ఏళ్ళే కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన వేస్తే 10 ఏళ్ళలో కూడా బ్రిడ్జులు కాలే. మన హయాంలో ఈ 2 బ్రిడ్జులు కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది అనే మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా బ్రిడ్జులు చేపిస్తాం. ఓపెన్ జిమ్లు కావాలి. యువకులంతా జిమ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యోగా సెంటర్ కావాలి. డెఫినెట్గా ఓపెన్ జిమ్, యోగా సెంటర్లు తెరిపించే బాధ్యత నాదనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నా. नसीम कॉलोनी को रोड पेंडिंग है ना? बराबर रोड करके देखेंगे. ताहिर बिन हमदान साहब, मैं आपको वादा कर रहे हैं, नसीम कॉलोनी का रोड 3 महीने के अंदर हम कंप्लीट करेंगे. मुस्लिम माइनॉरिटी कम्युनिटी हॉल मेरे फंड से देने के लिए मैं तैयार हूँ. आपको देके रहेंगे. మీ అందరికి ఒక మాట అమ్మా, మనకి ఎల్లమ్మ టెంపుల్ ఉంది, పంచముఖి హనుమాన్ గుడి ఉంది, లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది, దత్తాత్రేయుని గుడి ఉంది, అందరూ ఆరాధించే తులజా భవానీ గుడి ఉంది. అన్నిటికీ ఫండ్స్ ఇస్తూ ఉన్నాం. అన్నిటినీ అభివృద్ధి చేసుకుందాం. దేవుళ్ళు అందరికి కావాలి. నేను కూడా రోజు శివభక్తుని. శివుడికి పూజ చేయందే బయటకు రాను. రోజు పూజ చేసుకుందే బయటకు రాము. దేవుడు అందరికీ దేవుడే, ఎవరికి ప్రత్యేకంగా అందరికీ దేవుడే. అందరి దేవుడి ఆశీర్వాదం వల్ల ఇక్కడ మమత కానీ, భాగ్యలక్ష్మి కానీ, లక్ష్మి కానీ పరిపూర్ణమైన మెజార్టీతో గెలుస్తారు. మీ పనులకి బాధ్యత నాది. కాయర్ సాబ్ చెప్పారు, బీడీ వర్కర్స్ చాలా మంది ఉన్నారని ఇక్కడ. తప్పకుండా బీడీ వర్కర్ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తామనే మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాం. అంగన్వాడీ సెంటర్ అవసరం ఉన్నది, బస్తీ దవాఖానా అవసరం ఉన్నది. ఈ 2 కూడా 3 నెలల లోపల చేపించే బాధ్యత మాది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా? ప్రభుత్వం మనది ఉన్నది. 2 నెలల లోపల చేపించే బాధ్యత మాది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా? ప్రభుత్వం మనది ఉన్నది. 2 నెలల లోపల చేపించే బాధ్యత మాది. 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 2 నెలల
ఎవరు ప్రభుత్వం ఉన్నదిడా? ముఖ్యమంత్రి ఎవరు? ఏం చెప్పిండు మొన్న రేవంత్ రెడ్డి? నిన్నగాక మొన్న డిస్ప్లేకి వచ్చిండు. ఏం చెప్పిండు? మహేష్ గౌడ్ అని అడుగుతున్నాడు, 2000 కోట్లు ఇస్తాడు నిజామాబాద్ టౌన్ కి. 2000 కోట్లతో నిజామాబాద్ పట్టణం అభివృద్ధి చేసుకుందాము. 6వ వార్డు అద్దంలాగా చేసుకుందామనే మాట ఇస్తుందో మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ మాట మేయర్ అట, ఆల్లేదు చూడలేదు కొట్టుపేరు సోమలింగం. అసలు మీరు గెలిచేది 5 దాటలేదు, మీకు గెలిచే సీట్ 5 దాటలేదు, మేయర్ అడిగలవుతుందా? మేయర్ కావాలంటే ఎన్ని సీట్లు కావాలా? 31 సీటు కావాలా. మనం ఎన్ని గెలుస్తున్నాం ఇయ్యలేడా? 40 గెలుస్తున్నాం. 40 కాంగ్రెస్ పార్టీ 40 గెలుస్తున్నాం. 40లో ఈ 3 వార్డులు ఉన్నాయి. 5 గెలరు కానీ మేయర్ అవుతారట. ఎవరిని పాగాలు చేస్తారు? నమ్ముతారా పబ్లిక్? మనల్ని పాగాలు చేస్తే మనం పాగాలు కాము కదా, తెలివి ఉంది కదా, మనము చదువుకున్నాం కదా. అసలు వాళ్ళకేం సంబంధం ఈ వార్డులా? ఇది గరీబోళ్ళ వాడు. గరీబోళ్ళ ఇండ్ల మధ్య ఉండేటోళ్ళు కావాలి మనకి. ధనికులు వచ్చి చేసేది ఏమి లేదు. మనం ఆడికి పోవాలన్నా వాళ్ళ ఈడికి రావాలన్నా అర్ధగంట పడుతుంది. పిలిస్తే పలికేటోళ్ళు కావాలా. రత్నాకర్ గౌడ్ ఈయనే ఉంటాడు, మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాడు. భాగ్యలక్ష్మి పనిచేసే అలవాటున్నటువంటి వనిత. డెఫినెట్గా 23లో కొత్త భాగ్యలక్ష్మిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు అయిపోయిందని. ఏమీ కాదు. ప్రజలకు కావాల్సింది ఏందమ్మా? అభివృద్ధి కావాలా. మనకు 3 పూటల భోజనం కావాలా. మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలా. ఎవరిస్తారు ఉద్యోగాలు? ఎవరిస్తారు ఉద్యోగాలు? కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 90,000 ఉద్యోగాలు ఇచ్చినామా? ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? సన్న బియ్యం ఇచ్చిండ్రా? మొత్తం మోసం చేసిండు మన. సరే ఆ పార్టీ పని అయిపోయింది, దాన్ని ఒకటి పట్టించుకునే పరిస్థితి లేడు. ఇక కులము మతం అంటూ వచ్చిండు పువ్వుడు. ఏది కూడా ఓటు ఖరాబ్ చేద్దామా. ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్. మమత మీద మీకు ప్రేమ ఉంటే సరిపోదు. మమత మీద ప్రేమ ఓట్ల రూపంలో రావాలా. పొద్దున్న లేచి మీ ఓటుతో పాటు మీ చుట్టాల ఓట్లు, మీ బంధువుల ఓట్లు, మీ స్నేహితుల ఓట్లు అన్నీ కూడా వహించే ప్రయత్నం చేయండి. భాగ్యలక్ష్మి మీద, పుప్పాల లక్ష్మి మీద మా అమ్మాయి అని ప్రేమ కనబరుస్తాలు బయటకు రావాలా. ఆ రోజు ఓటు వేయాలా. మనందరితో ఓటు వేయించాలా. కార్పొరేట్ ఎన్నికమ్మ 7,000 ఓట్లు, 5,000 ఓట్లు, 6,000 ఓట్లే ఉంటాయి. 5-10 ఓట్లు కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. కాబట్టి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేష్ గౌడ్ అనేవాడు ఈ గడ్డ మీద పుట్టినోడు. 35-40 ఏళ్ళు ఈ గల్లీలలో తిరిగినాం. మా వేణుగోపాల స్వామి టీచర్, నా దోస్తు, నా క్లాస్మేట్. ఈ గల్లీలన్నీ సైకిల్ మోటార్ మీద తిరిగినాం మేము. గల్లీ ఇల్లు తెలిసిన వాళ్ళము. ఏ గల్లీలో ఏ సమస్య ఉందో తెలిసిన వాళ్ళము. కాంగ్రెస్ పార్టీ అయితేనే SC, ST, BC माइनॉरिटी लाभन చేకూర్చే पार्टी। बहनों, कांग्रेस के अलावा कोई पार्टी अपने साथ नहीं देती, याद रख लो। हर वोट आपके निशान को डालो। ताहिर बिन हमदान साहब, मैं आपकी जिम्मेदारी लेंगे। निजामाबाद शहर को हैदराबाद की इक्वल करने के लिए आपके शकील भाई के साथ हम वादा कर रहे हैं। निजामाबाद में हर गरीब का साथ देंगे, हर मोहल्ले को डेवलप करेंगे। निजामाबाद एक बड़ा शहर बनाने के लिए रेवंत रेड्डी सरकार और रेवंत रेड्डी जी हम लोग मिलके आपके साथ देंगे। मित्रुलारा, సోదరి మండలారా, మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మమతమ్మని గెలిపేయండి, భాగ్యలక్ష్మి గెలిపేయండి, పుప్పాల లక్ష్మి గెలిపేయండి। మేయర్, డిప్యూటీ మేయర్ మనోళ్ళే అవుతున్నారు, వాళ్ళ పగటి కళ్ళు అంటే కావు। 5 సీట్లు రానోడు, 5 సీట్లు రానోడు మేయర్ అవుతారంటే నమ్ముతామా? మేయర్ లేదు, గీయర్ లేదు, జాన్తేనే మమతమ్మ గెలుస్తుంది। ఇక్కడ మంచి మెజారిటీతో గెలుస్తా ఉంది। భాగ్యలక్ష్మి, లక్ష్మి కూడా మంచి మెజారిటీతో గెలుస్తా ఉన్నారు। మేము గెలిచే 45 సీట్లలో ఈ 3 సీట్లు ఉంటాయన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అభివృద్ధి, సంక్షేమం
రెండు మా కళ్ళు. ఇలా ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చిన, వ్యవసాయ కళాశాల తీసుకొచ్చిన, 680 కోట్లు రోడ్ల మీద తీసుకొచ్చిన, పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చినాం, ఎయిర్పోర్ట్ విమానాశ్రయం తీసుకొస్తా ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి చెప్పారు సెకండ్ ఫేజ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందనే మాట. ముఖ్యమంత్రి యువకుడుగా నిజామాబాద్ మీద ఆయన ప్రేమ 2000 కోట్లు ఇస్తానని మాట చెప్పినాడు. ఆ 2000 కోట్లతోని నిజామాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామనే మాట మీకు మనవి చేస్తూ మళ్ళీ అమ్మలకి అక్కలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కళ్ళబోలి మాటలు వినద్దు. ఎవరో గుండుగాడు సుండుగాడు వస్తాడు, గుండు మాటలు నమ్మకుండ్రి. ఏమి లేదు, పస అంత డౌనే ఉంది. సిటీ మీద ప్రేమ లేదు, అభివృద్ధి అంటే ఆశ లేదు, కేవలం మాటలు చెప్పి బతుకుతున్నారు. 7 ఏళ్ళు అట్లే బతికిర్రు. ఇంకా పబ్లిక్ నమ్మే పరిస్థితి లేదు. చేతు గుర్తు, అస్తం గుర్సే మనకు దిక్కు. ఇందిరమ్మ నుంచి ఇప్పుడు సోనియమ్మ వరకు గరీబులకు ఎవరన్నా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది, చేతు గుర్తు చేసింది. ఆ చేతు గుర్తు తప్ప గరీబోడికి ఆదుకునే వేరే గుర్తు లేదు. అందుకే మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 11న జరిగే ఎన్నికల్లో పొద్దున్నే లేచి చేతు గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఈ వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామనే మాట. అదేవిధంగా 23, 22, 6వ వార్డు అన్నిట్లో కూడా మనం గెలవాల్సిందని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.